ఏడాది ఆరంభంలో గామి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో రిలీజ్ చేశాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రామ్ నారాయణ్ అనే నూతన డైరెక్టర్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్లో లైలా అనే సినిమాను ఇటీవల ప్రారంభించాడు విశ్వక్. కాగా లైలా చిత్రంలో తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నాడు. అందుకోసం తగిన మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడు. ఈ చిత్రం విశ్వక్ కెరియర్లో నిలిచిపోయే సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. విశ్వక్ ఈ చిత్రంలో నటిస్తూనే పలు కథలు వినే పనిలో ఉన్నాడు. తాజాగా ఓ సినిమా ఎక్కడికెక్కడో తిరిగి చివరికి విశ్వక్ కాంపౌండ్ లో వల్లనట్టు సమాచారం. పీపుల్స్ మీడియా నిర్మాతలు దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన కథకు లాక్ చేసి ఉంచారు. ఇక ఆ కథను నితిన్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నారు. అదే సమయంలో దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తూ ఉండడంతో అది పూర్తయ్యాక నితిన్ ప్రాజెక్టు చేసేలా ప్లాన్ చేశారు. కానీ జీఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతో కృష్ణ చైతన్య సినిమాను పక్కన పెట్టాడు నితిన్. దీంతో నిర్మాతలు అదే కథను కొన్ని మార్పులు చేసి విశ్వక్ ను వినిపించడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి. తనకు జీఓజీ రూపంలో ఫ్లాప్ ఇచ్చినా కూడా కృష్ణ చైతన్యకు మరో అవకాశం ఇచ్చాడు విశ్వక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రానికి పవర్ పేట అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది విశ్వక్ సినిమా. ఈటీవీలో వచ్చిన ఢీలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతో మందిని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత మలయాళ చిత్రం ప్రేమం సినిమాతో సినీ కెరియర్ ప్రారంభించింది సాయి పల్లవి. మలర్గా ప్రేమంలో సాయి పల్లవి యాక్టింగ్ అటు మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సరసన నిలిచింది సాయి పల్లవి. కానీ కథల విషయంలో సాయి పల్లవి చాలా స్ట్రిక్ట్. సినిమాలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం లేకుంటే ఎంత పెద్ద హీరో అయినా నటించదు. సాయి పల్లవి ప్రధాన ఆకర్షణ డాన్స్, సహజత్వంతో కూడిన నటన. కాగా సాయి పల్లవి 9 సంవత్సరాల్లో 19 సినిమాలు నటించింది. ప్రతి చిత్రం దేనికదే ప్రాధాన్యం. ఇదిలా ఉండగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ను మరోసారి సాయి పల్లవి దక్కించుకుంది. 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో తమిళంలో నటించిన గార్కి మూవీకి గాను ఉత్తమ నటిగా, ఇటు తెలుగులో రానా సాయి పల్లవి కలిసి నటించిన విరాట పర్వం చిత్రంలోని అద్భుత నటన గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకుంది. 2 భాషల్లో ఒకే ఏడాదిలో 2 అవార్డులు సాధించిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి కెరియర్ మొత్తంగా 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించి ఎవరికీ లేని రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సాయి పల్లవికి శుభాకాంక్షలు తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 289880 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గత నెల 27న విడుదలైన ఈ పాన్ ఇండియన్ చిత్రం వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కల్కి రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. వివరాలకు వెళితే నార్త్ అమెరికాలో కల్కి ప్రపంచం ఇప్పట్లో తగ్గేలా లేదు. 15 రోజులకు గాను 17 మిలియన్ల కలెక్షన్లు రాబట్టి జవాన్ RRR చిత్రాలకు కలెక్షన్స్ దాటి హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ నాన్ బాహుబలి 2గా నిలిచింది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోని కల్కి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. కల్కి ప్రపంచవ్యాప్తంగా 15 రోజులకు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరో రికార్డును తన సొంతం చేసుకుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్ రాబట్టిన 6 చిత్రాలు వరుసగా ఇక అమీర్ ఖాన్ నటించిన దంగల్ 2024 కోట్లు, ఇక ప్రభాస్ రాజమౌళి సినిమా 1800 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి RRR సినిమా 1300 కోట్లు, ప్రశాంత్ నీల్ KGF 1250 కోట్లు, షారుఖ్ ఖాన్ పఠాన్ 1050 కోట్లు, షారుఖ్ ఖాన్ 1148 కోట్ల కలెక్షన్స్ సాధించాయి. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 289880 బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో 1000 కోట్లు సాధించిన 7వ సినిమాగా ప్రభాస్ కెరియర్ లో 2వ సినిమాగా కల్కి నిలిచింది. సరిపోదా శనివారం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం ఇక దాసరి DVV ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాక్స్ బిజాయ్ సంగీతం అందించారు. ఇక మాస్ ఫీస్ట్ తర్వాత మేకర్స్ సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది మ్యాజికల్ ట్రీట్ ని అందిస్తోంది. ఇది క్లాసికల్ జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్ రొమాంటిక్ నంబర్ ఇన్స్టెంట్ గా హిట్ అవుతోంది. సౌండ్ మూడ్ బాగా ఉంది. విన్న వెంటనే ట్యూన్ కో లవ్ లో పడిపోతారు. ఇక సన్నరి రాసిన లిరిక్స్ నాని ప్రియాంక మోహన్ల ఫీలింగ్స్ ని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేస్తోంది. సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో పాటుగా ప్రాణం పోయిగా కృష్ణ లాస్య ముత్యాలు కూడా తన ఎక్స్ప్రెసివ్ వాయిస్ తో మ్యాజిక్ చేశారు. రిథమిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంటర్లూడ్ చాలా కూల్ గా ఉన్నాయి. మ్యూజికల్ ట్రయం కంపోజర్ మనల్ని హ్యాపీ ట్యూన్స్ లోకి వెళ్ళిపోతుంది. నాని ప్రియాంక మోహన్ల జంట తమ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ తో విజువల్స్ కు బ్యూటీని యాడ్ చేశారు.
లిజనర్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాటలో నాని గుడ్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా అడ్రినలిన్ ఫీల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వచ్చే నెలలో సినిమా రాబోతోంది కాబట్టి మేకర్స్ దూకుడు పెంచారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి మురళి డిపిఓ అలాగే కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. ఆగస్టు 29న 2024లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఈ చిత్రం విడుదలవుతోంది. మాస్కరాజ్ రవితేజ, హరీష్ శంకర్ కలయికలో మిస్టర్ బచ్చన్ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్ రవితేజ కాంబోలో మిరపకాయ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి సోషల్ మీడియాలో టాప్లో ట్రెండింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు మాస్ రాజా ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉంటూనే పలు కథలు వింటుంటాడట. ఆ దశలోనే యంగ్ యాక్టర్ బాబీ చెప్పిన పాయింట్ రవితేజకు నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో గతంలో పవర్ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు రవితేజ. తన సినీ కెరియర్ 75వ సినిమాగా బాబీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందట. ప్రస్తుతం బాబీ నందమూరి బాలయ్యతో వీరమాస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య సినిమా పూర్తయిన వెంటనే బాబీ రవితేజ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించి ఆలోచనలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ ఈ నెలాఖరు షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఈ చిత్రానికి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.